ఓం శాంతి 14/4/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 15/3/1999. కర్మాతీత అవస్థ వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి, స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ అత్యంత ప్రియమైన రాజా పిల్లలను, పరమాత్మునికి ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్ముని ప్రీతి లేక పరమాత్ముని ప్రేమ చాలా కొద్దిమంది పిల్లలకి ప్రాప్తిస్తుంది. చాలా కొద్దిమందే ఇటువంటి భాగ్యానికి అధికారులుగా అవుతారు. ఇటువంటి భాగ్యవంతులైన పిల్లలను చూసి బాప్దాదా కూడా హర్షిస్తారు. అత్యంత ప్రియమైన వారు అనగా రాజా పిల్లలు. మరి మిమ్మల్ని మీరు రాజులుగా భావిస్తున్నారా? పేరే రాజయోగి. రాజయోగి అనగా రాజా పిల్లలు. వర్తమాన సమయంలో కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజులు. మీ డబల్ రాజ్య పదవిని అనుభవం చేస్తూ ఉంటారు కదా. మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను రాజుగా ఉన్నానా? స్వరాజ్యాధికారిగా ఉన్నానా? రాజ్య కార్య వ్యవహారాలు చేసే కర్మచారులన్నీ మీ ఆజ్ఞ ప్రకారంగా కార్యం చేస్తున్నాయా? రాజు యొక్క విశేషత ఏమిటి అన్నదైతే తెలుసు కదా. రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్, పరిపాలనా శక్తి మరియు నియంత్రణ శక్తి. ఈ రెండు శక్తులు మీ వద్ద ఉన్నాయా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రాజ్య కార్య వ్యవహారాలు చేసే కర్మచారులు సదా మీ కంట్రోల్లో నడుస్తున్నాయా? బాప్దాదా ఈరోజు పిల్లల యొక్క కంట్రోలింగ్ పవర్ను, రూలింగ్ పవర్ను చెక్ చేస్తున్నారు. మరేం చూసుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. బాప్దాదా చూశారు. ఇప్పటికీ కూడా అందరికీ అఖండ రాజ్యాధికారం లేదు. అఖండంగా లేదు అనగా మధ్య మధ్యలో ఖండితమవుతుంది. ఎందుకు? సదా స్వరాజ్యం ఉండేందుకు బదులుగా పరరాజ్యం స్వరాజ్యాన్ని ఖండితం చేసేస్తుంది. పరరాజ్యానికి గుర్తేమిటంటే ఈ కర్మేంద్రియాలు పరాధీనమైపోతాయి. మాయారాజ్యం యొక్క ప్రభావం పడుతుంది అనగా అది పరాధీనులుగా చేస్తుంది. వర్తమాన సమయంలో కొద్దిమంది బానే ఉన్నారు, కానీ మెజారిటీ వర్తమాన సమయంలోని మాయ యొక్క విశేష ప్రభావంలోకి వచ్చేస్తారు. ఆది అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మధ్యలోని సంస్కారాల యొక్క ప్రభావంలోకి అనగా ద్వాపరం నుండి ఇప్పటి ఈ అంతిమ సమయంలో ఉన్న సంస్కారాల ప్రభావంలోకి వచ్చేస్తారు. స్వయం యొక్క సంస్కారాలే స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. అందులో కూడా విశేషమైన సంస్కారాలు ఏమిటంటే వ్యర్థం ఆలోచించటం, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవటం మరియు వ్యర్థ సంభాషణలోకి రావటం. అది వినటమన్నా కావచ్చు, వినిపించటమన్నా కావచ్చు. అలా ఒకవైపు వ్యర్థం యొక్క సంస్కారాలు, మరొక వైపు నిర్లక్ష్యం యొక్క సంస్కారాలు రకరకాల రాయల్ రూపాలలో స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే, సమయం సమీపంగా వస్తుంది, కానీ ఏ సంస్కారాలైతే ప్రారంభంలో ఇమర్చే లేవో ఆ సంస్కారాలిప్పుడు అక్కడక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. వాయుమండలంలో వేరే సంస్కారాలు ఇమర్చ్ అవుతున్నాయి. దీనికి కారణమేమిటి? ఇది మాయ చేసే దాడిలో ఒక సాధనం. మాయ దీని ద్వారానే తనవారిగా చేసుకుని పరమాత్ముని మార్గం నుండి నిరాశాపరులుగా చేస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇలానే ఉంటే ఇక సమానత యొక్క సఫలత లభిస్తుందో లేదో తెలీదు అని అనుకుంటారు. ఏదో ఒక విషయంలో ఎక్కడైతే బలహీనత ఉంటుందో ఆ బలహీనత రూపంలోనే మాయ నిరాశాపరులుగా చేయడానికి ప్రయత్నిస్తుంది. చాలా మంచిగా నడుస్తూ ఉండగా ఏదో ఒక విషయంలో మాయ సంస్కారాలపై దాడి చేసి
పాత సంస్కారాలను ఎమర్జ్ చేసే రూపాన్ని ధరించి బలహీనంగా చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతిమంలో అన్ని సంస్కారాలు సమాప్తమయ్యేదే ఉంది. అందుకే అక్కడక్కడ మిగిలిపోయున్న సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి. కాని బాప్దాదా భాగ్యవాన్ పిల్లలైన మీ అందరికీ సూచన ఇస్తున్నారు, భయపడకండి. మాయ తీరును అర్థం చేసుకోండి. సోమరితనం మరియు వ్యర్థం, ఇందులో నెగటివ్ కూడా వస్తుంది. ఈ రెండు విషయాలపై విశేషమైన అటెన్షన్ పెట్టండి. ఇది వర్తమాన సమయంలో మాయ దాడి చేసే సాధనం అని అర్థం చేసుకోండి. బాబా తోడి యొక్క అనుభవాన్ని, కంబైన్డ్ స్థితి యొక్క అనుభవాన్ని ఇమర్జ్ చేసుకోండి. బాబా ఎలాగా నా వారే, వారెలాగా నా తోడుగానే ఉన్నారు అని ఇలా అనుకోవటం కాదు. తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవం ఇమర్జ్ అయి ఉండాలి. అప్పుడు ఈ మాయా దాడిలా ఉండదు, మాయ ఓడిపోతుంది. ఇది మాయ యొక్క ఓటమి, అంతేకాని దాడి కాదు. కేవలం ఏమైంది, ఎందుకైంది అని భయపడకండి. ధైర్యం ఉంచండి. బాబా తోడును స్మృతిలో ఉంచుకోండి. చెక్ చేసుకోండి, బాబా తోడు ఉందా? తోడు యొక్క అనుభవం మర్జీ రూపంలోనైతే లేదు కదా. బాబా తోడుగా ఉన్నారు అన్న జ్ఞానమైతే ఉంది. కాని జ్ఞానంతో పాటుగా బాబా శక్తి ఏమిటి? బాబా సర్వశక్తివంతుడు కనుక సర్వశక్తుల శక్తిని ఇమర్జ్ రూపంలో అనుభవం చేయండి. దీనినే బాబా తోడును అనుభవం చేయటమని అంటారు. బాబా తప్ప నాకింకెవరున్నారు, బాబాయే కదా ఉన్నారు అని అనుకుంటూ నిర్లక్ష్యులుగా అవ్వకండి. బాబాయే ఉన్నారు అని అనుకుంటే మరి ఆ శక్తి ఉందా? మీరు ప్రపంచంలోని వారితో ఇలా అంటారు కదా, ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి పరమాత్మని గుణాలు అందరిలోని అనుభవం అవ్వాలి కదా, కనిపించాలి కదా అని. కావున బాబ్దాదా కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, ఒకవేళ బాబా తోడు ఉన్నట్లయితే, వారితో కంబైన్డ్గా ఉన్నట్లయితే మరి ఆ శక్తి ప్రతి కర్మలోనూ అనుభవం అవుతుందా? అది ఇతరులకు కూడా అనుభవం అవుతుందా? ఏమనుకుంటున్నారు? డబల్ విదేశీయులేమనుకుంటున్నారు? ఆ శక్తి ఉందా? సదా ఉందా? మొదటి ప్రశ్నకైతే అందరూ అవును ఉంది అని అంటారు. కాని తర్వాత సదా ఉందా అన్న రెండో ప్రశ్నకు జవాబు చెప్పడానికి మాత్రం ఆలోచనలో పడతారు. అంటే అఖండంగా అవ్వనట్లే కదా. మీరు ఏమని ఛాలెంజ్ చేస్తారు? అఖండ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా, లేక ఖండిత రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అఖండ రాజ్యమే కదా. టీచర్లు చెప్పండి, అఖండమేనా? మరి ఇప్పుడు చెక్ చేసుకోండి, అఖండ స్వరాజ్యం ఉందా? రాజ్యం అనగా ప్రారబ్ధం సదాకాలానికి తీసుకోవాలా, లేక మధ్య మధ్యలో ఖండితమైనా పర్వాలేదా? ఇలా ఆలోచిస్తున్నారా? తీసుకోవటంలోనేమో సదా కావాలి అని అనుకుంటారు, కాని పురుషార్థంలో అప్పుడప్పుడు అనేది నడుస్తుంది అని అంటారా? ఇలానా? విదేశీయులకు చెప్పాం కదా, మీ జీవితం అనే డిక్షనరీ నుండి సమ్ టైమ్ మరియు సంథింగ్, అప్పుడప్పుడు మరియు ఏదో కొద్ది కొద్దిగా అన్న మాటలను తొలగించి వేయండి. ఇప్పుడు సమ్ టైమ్, అప్పుడప్పుడు అన్నది సమాప్తమైపోయిందా? జయంతి చెప్పండి, రిజల్ట్ ఇస్తారు కదా. మరి సమ్ టైమ్ అని అనటం సమాప్తమైపోయిందా? సమ్ టైమ్ అన్న మాట సదాకాలానికి సమాప్తమైపోయింది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సమాప్తమైపోయిందా లేక సమాప్తమవుతుందా? చేతులు బాగా పైకెత్తండి. వతనంలోని టీవీలో అయితే మీ చేతులు వచ్చేశాయి. ఇక్కడి టీవీలో అందరి చేతులు కనిపించవు. ఇది కలియుగ టీవీ కదా. అక్కడ మ్యాజిక్ టీవీ ఉంది, అందుకే అందులో అందరివి వచ్చేస్తాయి. అయినా కానీ చాలామంది చేతులెత్తారు, చాలా మంచిది. వారికి సదాకాలానికి అభినందనలు.
అచ్చా. ఇప్పుడు భారతవాసులు ఎవరికైతే ప్రాక్టికల్గా సదాకాలపు స్వరాజ్యం ఉందో, సర్వకర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్లో నడుస్తున్నాయో వారు చేతులెత్తండి. చేతిని పక్కాగా ఎత్తాలి, కచ్చాగా కాదు. సభలో చేతులు ఎత్తాము అన్నదాన్ని సదా గుర్తుంచుకోండి. మళ్లీ బాప్దాదాకు చాలా మధురాతి మధురంగా విషయాలు వినిపిస్తారు. ఏమంటారంటే, బాబా, మీకైతే తెలుసు కదా, అప్పుడప్పుడు మాయ వచ్చేస్తుంది కదా. మీ చేతి యొక్క పరువును నిలబెట్టుకోండి. మంచిది. అయినప్పటికీ ధైర్యాన్ని పెట్టారు కదా, ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. ధైర్యాన్ని పెట్టినందుకు బాప్దాదా నుండి సహాయం తప్పకుండా ఉంటుంది. ఈరోజు బాప్దాదా చూశారు, వర్తమాన సమయం అనుసారంగా మీపై మీకు ప్రతి కర్మేంద్రియంపై అనగా స్వయానికి స్వయం పట్ల ఏ కంట్రోలింగ్ పవర్ అయితే ఉండాలో అది తక్కువగా ఉంది. అదింకా ఎక్కువగా ఉండాలి. బాప్దాదా పిల్లల ఆత్మిక సంభాషణ విని నవ్వుతున్నారు. పిల్లలంటారు, శక్తిశాలి స్మృతి అయితే 4 గంటలు కూడా ఉండటం లేదు. బాప్దాదా 8 గంటల నుండి 4 గంటలు చేశారు, కాని పిల్లలేమో 2 గంటలు సరిపోతుంది అని అంటారు. మరి చెప్పండి, ఇది కంట్రోలింగ్ పవర్ ఉన్నట్లా? అంతేకాక ఇప్పట్నుండే ఒకవేళ ఈ అభ్యాసం లేకపోతే సమయం వచ్చినప్పుడు పాస్వేత్ ఆనర్లుగా, రాజ్యాధికారులుగా ఎలా అవ్వగలరు? తయారవ్వాల్సిందే కదా. పిల్లలు నవ్వుతున్నారు. ఈరోజు బాప్దాదా పిల్లలవి చాలా విషయాలు విన్నారు. బాప్దాదాను నవ్విస్తారు కూడా. ఏమంటారంటే, ట్రాఫిక్ కంట్రోల్ అనేది 3 నిమిషాలు అవ్వటం లేదు. శరీరం కంట్రోల్ అవుతుంది, నిలబడిపోతాము. కాని పేరేమో మనసు యొక్క కంట్రోల్. కాని మనసు అప్పుడప్పుడు కంట్రోల్ అవుతుంది, అప్పుడప్పుడు అవ్వటం లేదు. ఇందుకు కారణమేమిటి? కంట్రోలింగ్ పవర్ లోపించటము. దీన్నిప్పుడింకా పెంచాలి. ఆజ్ఞాపించండి. ఏ విధంగానైతే చేతిని పైకెత్తాలి అని అనుకుంటే ఎత్తుతారు కదా, చెయ్యి విరిగి లేకపోతే ఎత్తుతారు కదా. అలాగే మనసు, ఈ సూక్ష్మ శక్తి కంట్రోల్లోకి రావాలి. తీసుకురావాల్సిందే. మనసును ఆర్డర్ చేయండి. ఆగిపో అని ఆజ్ఞాపిస్తే అది ఆగిపోవాలి. సేవ గురించి ఆలోచించు అని అంటే సేవలో మునిగిపోవాలి. పరంధామంలోకి వెళ్ళు అనంటే పరంధామంలోకి వెళ్ళిపోవాలి. సూక్ష్మవత్నంలోకి వెళ్ళు అనంటే ఒక్క క్షణంలో వెళ్ళిపోవాలి. ఏది ఆలోచిస్తే అది ఆర్డర్ అనుసారంగా జరగాలి. ఇప్పుడు ఈ శక్తిని పెంచుకోండి. చిన్న చిన్న సంస్కారాల్లో, యుద్ధాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఈరోజు ఈ సంస్కారాన్ని తరిమేశాము, రేపు ఈ సంస్కారాన్ని తరిమేశాము అని కాదు. కంట్రోలింగ్ పవర్ను ధారణ చేసినట్లయితే వేరువేరు సంస్కారాల వెనుక సమయం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆలోచించకూడదు, చెయ్యకూడదు, మాట్లాడకూడదు. స్టాప్ అంటే స్టాప్ అయిపోవాలి. ఇదే కర్మాతీత అవస్థ వరకు చేరుకునే విధి. మరి కర్మాతీతులుగా అవ్వాలి కదా. బాప్దాదా కూడా అంటున్నారు, మీరే అలా అవ్వాలి, ఇంకెవరూ రారు, మీరే అలా అవ్వాలి. మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను, కాని కర్మాతీతుల్నే తీసుకువెళ్తాను కదా. నాతో పాటు వస్తారా లేక వెనక వెనక వస్తారా? మీతో పాటు వస్తాము అని పిల్లలు సమాధానం ఇచ్చారు. చాలా బాగా చెప్పారు. నాతో పాటు వస్తారు. మరి లెక్కను పూర్తి చేసుకుంటారా? చేసుకుంటాము అని ఇందులో హాజీ చెప్పటం లేదు. కర్మాతీతంగా అయ్యే నాతో పాటు వస్తారు కదా. తోడుగా రావటం అనగా సహచరునిగా అయి నడవటం. జోడీ సరిగ్గా ఉండాలి కదా, లేక ఒకరు పొడుగ్గా ఒకరు పొట్టిగా ఉండాలా? సమానంగా ఉండాలి కదా. కనుక కర్మాతీతులుగా అవ్వాల్సిందే. మరేం చేస్తారు? ఇప్పుడు మీ రాజ్యాన్ని మంచిగా సంభాళించుకోండి.
ప్రతిరోజు మీ దర్బారు పెట్టుకోండి. రాజ్యాధికారులు కదా, కావున మీ దర్బారు పెట్టుకోండి. కర్మచారులను స్థితిగతుల గురించి అడగండి. అవి ఆర్డర్లో ఉన్నాయా అన్నదాన్ని చెక్ చేసుకోండి. బ్రహ్మబాబా కూడా ప్రతిరోజు దర్బార్ పెట్టేవారు. వారి డైరీ ఉంది కదా, దాని గురించి వీరికి చెప్పండి, చూపించండి. బ్రహ్మబాబా కూడా కష్టపడ్డారు. ప్రతిరోజు దర్బార్ పెట్టుకునేవారు. అందుకే కర్మాతీతులుగా అయ్యారు. మరిప్పుడు ఎంత సమయం కావాలి? లేక ఎవరు రెడీగా ఉన్నారా? ఈ అవస్థ ద్వారా సేవ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకని? ఒకే సమయంలో మనసా శక్తిశాలిగా, వాచా శక్తిశాలిగా, సంబంధ సంపర్కాలలో నడవడిక మరియు ముఖం శక్తిశాలిగా ఉంటాయి. ఒకే సమయంలో 3 సేవలు ఉంటే చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. ఈ సాధనలో సేవ తక్కువైపోతుంది అని అనుకోకండి. అలా కాదు, సఫలత సహజంగా అనుభవం అవుతుంది. మరియు ఎవరెవరైతే సేవకు నిమిత్తులుగా ఉన్నారో వారంతా ఒకవేళ సంఘటిత రూపంలో ఇటువంటి స్థితిని తయారు చేసుకుంటే శ్రమ తక్కువ మరియు సఫలత ఎక్కువగా ఉంటుంది. కనుక విశేషంగా పెట్టాల్సిన అటెన్షన్ ఏమిటంటే కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి. సంకల్పాలు, సమయం, సంస్కారాలు అన్నింటిపైన కంట్రోల్ ఉండాలి. చాలాసార్లు బాప్దాదా చెప్పారు, మీరందరూ రాజులు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం మనసు, బుద్ధి లా అండ్ ఆర్డర్ అనుసారంగా ఉండాలి. మీరు చెయ్యకూడదు అని చెప్పినా కానీ మళ్లీ జరుగుతుంది, లేక అవి చేస్తున్నాయి అనంటే అది అదుపాజ్ఞల్లో లేనట్లే. కనుక స్వరాజ్యాధికారులైన మీరు మీ రాజ్యాన్ని సదా ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకురండి. తీసుకురావాలి కదా, తీసుకొస్తున్నారు కూడా. కాని సదా అన్న మాటను కలపండి అని బాప్దాదా అంటారు. బాప్దాదా ఇప్పుడు చివర్లో వస్తారు. ఇప్పుడు ఇంకొక మిలనం ఉంది. ఆ మిలనంలో రిజల్ట్ అడుగుతారు. 15 రోజులుంటాయి కదా, మరి ఈ 15 రోజుల్లో ఏమైనా రిజల్ట్ చూపిస్తారా లేదా? టీచర్లు చెప్పండి, 15 రోజుల్లో రిజల్ట్ చూపిస్తారా? అచ్చా, మధుబన్ వారు 15 రోజుల్లో రిజల్ట్ చూపిస్తారా? ఇప్పుడు చెప్పండి, చూపిస్తారా లేదా? ఇప్పుడు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. మీ చేతి యొక్క పరువు నిలబెట్టుకోండి. ఎవరైతే మేం ప్రయత్నిస్తాము అని అనుకుంటున్నారో అలా ప్రయత్నం చేయాలనుకున్న వారు చేతులెత్తండి. జ్ఞాన్ సరోవర్, శాంతివన్ వారు లేచి నిలబడండి. బాప్దాదా మధుబన్, జ్ఞాన్ సరోవర్, శాంతివన్ యొక్క ముఖ్యమైన నిమిత్త సోదర సోదరులను ఎదురుగా రమ్మని పిలిచారు. బాప్దాదా మిమ్మల్ని అందర్నీ సాక్షాత్కారం చేయించేందుకు పిలిచారు. మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారో చెప్తున్నారు. పాండవ్ భవన్ అయినా, శాంతివన్ అయినా, జ్ఞాన్ సరోవర్ అయినా, హాస్పిటల్ అయినా, ఈ 4 ధామాలైతే ఉన్నాయి. 5వది చిన్నది. ఈ 4 ధామాల వారి పట్ల బాప్దాదాకు ఒక ఆశ ఉంది. అదేమిటంటే బాప్దాదా 3 నెలల కొరకు 4 ధామాల్లోనూ అఖండ, నిర్విఘ్న, స్థిరమైన స్వరాజ్యాధికారి రాజుల రిజల్ట్ను చూడాలనుకుంటున్నారు. ఈ 3 నెలల్లో ఎక్కడి నుండి కూడా మరే ఇతర విషయాలు వినిపించకూడదు. అందరూ నంబర్ 1 స్వరాజ్యాధికారులుగా అవ్వాలి. మరి 3 నెలల్లో ఎటువంటి రిజల్ట్ను చూపించగలరా? నిర్వేర్ భాయ్జీతో పాండవుల తరఫున మీరున్నారు, వీలవుతుందా? దాది అయితే ఉన్నారు, కాని దాదితో పాటుగా ఈ ముందు కూర్చున్న వీరందరూ కూడా ఉన్నారు. మరి వీలవుతుందా? వీలవుతుంది అని దాది చెప్పారు. పాండవ్ భవన్ వారు ఎవరైతే కూర్చుని ఉన్నారో వారు చేతులెత్తండి.
వీలవుతుందా? ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి, వారికేమైనా అయితే మీరేం చేస్తారు? తోడుగా ఉన్న వారికి కూడా తోడును అందిస్తూ రిజల్ట్ చూపిస్తాము అనేంత ధైర్యం ఉంచుతారా? ఇది కూడా చేయగలరా? లేక కేవలం మీ వరకే ధైర్యం ఉందా? ఇతరుల విషయాలను కూడా ఇముడ్చుకోగలరా? వారి పొరపాటును ఇముడ్చుకోగలరా? వాయుమండలంలో వ్యాపింపచేయకండి, ఇముడ్చుకోండి. ఇంత చేయగలరా? చేయగలమని గట్టిగా చెప్పండి. అభినందనలు. 3 నెలల తర్వాత రిపోర్ట్ చూస్తాము. ఏ స్థానం నుండి కూడా ఎటువంటి రిపోర్టు రాకూడదు. ఇతరులకు వైబ్రేషన్లు ఇస్తూ ఇముడ్చుకోండి మరియు ప్రేమతో వైబ్రేషన్లు ఇవ్వండి. గొడవలు జరగకూడదు. అలాగే డబల్ విదేశీయులు కూడా ఇటువంటి రిజల్ట్ ఇస్తారు కదా. అందరూ ఇలా తయారవ్వాలి కదా. మా సెంటర్లో సహచరులతో పాటుగా 3 నెలల్లో రిజల్ట్ చూపిస్తాము అని అనుకునే డబల్ విదేశీయుల చేతులెత్తండి. ఏమో చెప్పలేము, ప్రయత్నిస్తాము అని అనుకునేవారు చేతులెత్తండి. స్వచ్ఛమైన మనస్సు కలవారు. స్వచ్ఛమైన మనస్సు కలవారికి సహాయం లభిస్తుంది. అచ్చా. తర్వాత బాప్దాదా అన్ని జోన్ల సోదరీ సోదరులను కూడా చేతులెత్తించారు మరియు వారి వారి స్థానాల్లో నిలబెట్టారు. మొదట మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక సోదరీ సోదరులను నిలబెట్టించారు మరియు వారి చేత ప్రమాణం చేయించారు. తర్వాత ఉత్తరప్రదేశ్ వారికి వారి సేవకు అభినందనలు తెలిపారు. అచ్చా. నలువైపులా కల సర్వస్వరాజ్యాధికారి ఆత్మలకు, సదా అఖండ రాజ్యానికి పాత్రులైన ఆత్మలకు, సదా తండ్రి సమానంగా కర్మాతీత స్థితికి చేరుకునే వారికి, తండ్రిని ఫాలో చేసే తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా ఇతరులకు శుభభావన శుభకామనల సహయోగాన్నిచ్చే శుభచింతకులైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము. విఘ్నకారి ఆత్మను శిక్షకునిగా భావించి వారి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవీ మూర్తి భవ. ఏ ఆత్మలైతే విఘ్నాలను కలిగించేందుకు నిమిత్తులుగా అవుతారో వారిని విఘ్నకారి ఆత్మలుగా చూడకండి. వారిని సదా పాఠాన్ని నేర్పించేవారిగా ముందుకు తీసుకువెళ్లే నిమిత్తాత్మలుగా భావించండి. వారిని అనుభవజ్ఞులుగా తయారుచేసే శిక్షకునిగా భావించండి. నిందించే వారిని మిత్రులు అని అన్నప్పుడు మరి విఘ్నాలను దాటించి అనుభవజ్ఞులుగా తయారుచేసేవారు శిక్షకులవుతారు. అందుకే విఘ్నకారి ఆత్మలను ఆ దృష్టితో చూసేందుకు బదులుగా సదా కొరకు విఘ్నాలను దాటించేందుకు నిమిత్తులుగా, అచలంగా తయారు చేసేందుకు నిమిత్తులుగా భావించండి. దీని ద్వారా ఇంకా అనుభవాల అథారిటీ పెరుగుతూ ఉంటుంది. స్లోగన్. ఫిర్యాదుల ఫైల్ను సమాప్తం చేసి ఫైన్గా మరియు రిఫైన్గా అవ్వండి. ఓం శాంతి.